వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసారా ఎంత టెంప్టింగ్గా, ఎంత సూపర్గా ఉందో. ఇలాగే థిక్గా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుద్ది. ఎప్పుడు తిన్న వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. మనం ఓన్లీ మిల్క్తోనే చేస్తున్నాం కాబట్టి మిల్క్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా చాలా బాగా తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని లేదా ఒక గిన్నె మీ ఇష్టం పెట్టుకొని స్టవ్ వెలిగించేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అవి కొంచెం వేడెక్కనిచ్చి అందులోకే సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇది 1 బౌల్ సేమియా తీసుకుంటున్నాను. 1 బౌల్ సేమియా అయితే సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం, మీకు నచ్చినంత తీసుకోవచ్చు. సో ఇలా వేయించేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగాన. చూసారా ఎంత బాగా వేగుతుందో, ఇలానే వేయించేసుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే పైన క్యాప్షన్స్ కనబడుతున్నాయి కదా, అది చూసుకోండి. చూసారా ఎంత బాగా వేగిందో. ఇలా వేయించేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను నేనైతే. 1/2 లీటర్ మిల్క్కి ఆ సేమియా సరిపోతుంది నేను చెప్పే కొలతలు అయితే. సో తీసుకొని ఈ బాగా మరగనిచ్చినాక అందులోకి మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కూడా సగ్గుబియ్యం బాగా ఉడికిపోయే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట, బాగా మరగనివ్వాలి. మీరు చూస్తే సగ్గుబియ్యం కొంచెం కొంచెంగా మొత్తం ఉడికిపోతున్నాయి. మీకు ఇలా కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే మీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే, అంటే సగ్గుబియ్యం ఉడకడానికి టైం పట్టిద్ది, మీకు లేదు తొందరగా అయిపోవాలి అనుకుంటే సగ్గుబియ్యాన్ని కొంతసేపు ఒక అరగంట ముందు నానబెట్టేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతాయి. సో సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు సేమియా మనం పక్కన పెట్టాం కదా, వేయించేసుకున్న సేమియాని కూడా పాలలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ 2 బాగా ఉడికిపెట్టి సేమియా వేసాం కదా, సేమియా కొంచెం ఉడకాలి కదా బాగా మెత్తగా అయ్యేటట్టు. ఈ 2 బాగా మెత్తగా అయ్యేటట్టు బాగా ఉడికిపోవాలన్నమాట. చూసారా ఎంత బాగా బాయిల్ అవుతున్నాయో. చిక్కగానే ఉంటుంది, ఇలా ఉంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో సిమ్లో పెట్టుకొని ఇది బాగా మరిగించుకోవాలి. నేను చూపిస్తున్నట్టు జీడిపప్పు, కిస్మిస్ పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇలాచీ కూడా. ఇలాచీని మనం ఏంటంటే అది పైన గ్రీన్ అంతా తీసేసి ఆ సీడ్స్ ఉంటాయి చూడండి, ఆ సీడ్స్ని మనం చక్కగా దంచేసుకోవాలి. బాగా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇంతలో చూసుకుంటే బాగా ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. మనం దంచి పెట్టేసుకున్నాం కదా ఇలాచీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూస్తుంటే ఎంత బాగా చూడండి ఎంత బాగా టేస్ట్గా ఉంటుందో, చూస్తేనే అర్థమైపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందని. తర్వాత అదే ప్యాన్లోకి మనం కిస్మిస్, కొంచెం జీడిపప్పు వేసుకొని నెయ్యితో వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో నెయ్యిలో బాగా వేయించేసుకోవాలి. చూసారా పైన చూపిస్తున్న విధంగా కలర్ వచ్చేటట్టు నీట్గా మంచిగా రోస్ట్, మనకు తెలుస్తుంది కదా రోస్ట్ అయ్యేటట్టు అలా వేయించేసుకోవాలి. తర్వాత మనం సేమియాలోకి ఇది స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసినాకే ఈ గ్లాస్తో నేను కరెక్ట్గా ఈ గ్లాస్ నిండా నేనైతే పంచదార తీసుకున్నాను. పంచదార తీసుకొని కలిపేసుకోవాలి. ఈ గ్లాస్ నిండా పంచదార పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదే ప్లేస్లో మనం బెల్లం వేసుకున్నా పర్వాలేదు, బెల్లంతో కూడా చేసుకోవచ్చు, పంచదారతో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో నేను ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసే ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. వేయించేసుకున్నాం కదా, వేయించేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనకి షుగర్ బాగా కరిగే వరకు బాగా తిప్పుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నా స్టైల్లో నేను చూపిస్తున్నాను ఇది. మీకు నేను బెల్లంతో కూడా చేసి చూపిస్తాను. బెల్లంతో కూడా చేసింది మీకు నేను పెడతాను, చూడండి ఒకసారి. బెల్లంతో చేసింది కూడా, బెల్లంతో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఫైనల్లీ సేమియా పాయసం రెడీ. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందండి, చాలా టేస్ట్గా, చాలా చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చింది. సో పంచదారతో అయితే ఇలా చేసుకోవచ్చు, బెల్లంతో అయితే ఇంకోలా చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను మీకు. పాయసం రెడీ. డూ సబ్స్క్రైబ్.